నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సరదా టాక్స్. అందరికీ మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఏం చేస్తున్నారండి అందరూ? పూజలు మార్నింగ్ హడావిడంతా అయిపోయిందా అందరికీ? ఇక శ్రావణ మాసం వచ్చేసిందంటే మన ఆడవాళ్ళందరూ కూడా చాలా బిజీ అయిపోతాం కదండి. ప్రతి డే స్పెషల్ డే లాగానే ఉంటుంది. అయితే ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మార్నింగ్ నేను పూజ అది ఫినిష్ అయ్యే వరకు నా డే అంతా ఎలా బిజీగా గడిచిందో ఒక బ్లాగ్ లాగా చేశాను, చూసేసేయండి. ఇదిగో మార్నింగ్ గుమ్మలో ముగ్గు అది అయిపోయినాక చక్కగా మార్నింగ్ ఒక కాఫీ పడితే బాగుంటుంది కదా, అట్లానే నా కాఫీ కూడా ఫినిష్ చేసేసుకున్నాను. నైట్ అదంతా కూడా నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి, ఏ టైం అయినా కూడా స్టవ్ అదిను. బట్ మార్నింగ్ ప్రసాదాలు అవి చేసుకుంటాం కాబట్టి మళ్ళీ ఒక్కసారి అట్లా క్లీన్ చేసేసుకొని, ఈరోజు నైవేద్యానికి నేను సేమియా పాయసం చేశాను. అదిగోండి స్టవ్ మీద అట్లా పాలు పెట్టేసుకొని ఈరోజు లంచ్ బాక్స్లు అవి పెట్టాలి కాబట్టి కొంచెం ఈజీగానే అయిపోయి వంటలన్నీ పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇక్కడేమో పుదీనా రైస్ చేస్తున్నాను. ఒకవైపు సేమియా పాయసం, ఒకవైపు పుదీనా రైసు. ఇవి ఇటు అవుతూ ఉండగా ఇంకొకటేమో బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా ప్రిపేర్ చేశానండి ఈరోజు. అది కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. మార్నింగ్ నైట్ మనం మార్నింగ్ ఏమేంచి వంటలు చేయాలో అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామంటే మార్నింగ్ ఒకదాని వెనకమాల ఒకటి ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. మనకి టెన్షన్ పడే పని ఉండదు మార్నింగ్. అదిగోండి పుదీనా రైస్ రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి పెట్టేశాను. తర్వాత ఇక పూజ పని దగ్గరకు వచ్చేసాను. ఇదిగోండి పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకుని కొబ్బరికాయ తీయడానికి ఇది భలే ఈజీగా ఉంటుందండి. ఇదిగో ఇలా కొబ్బరికాయ కూడా తీసేసుకుని రెడీ చేసుకున్నాము. పాలు కాచుకుని సేమియా ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం. మా పాప స్కూల్కి వెళ్ళినాక ఇదిగోండి అందులో బెల్లం అది వేసి బెల్లం కరిగించుకొని జీడిపప్పు అవి కూడా వేసుకొని దీన్ని కంప్లీట్ చేశాను. ఇక ఇది అయిపోయినాక దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని ప్రసాదం పెట్టడానికి తీసుకువెళ్ళాను. ఇక పూజ పని అది కూడా ఫినిష్ అయిపోయిందండి. అదిగోండి మా పూజ అయితే ఇట్లా అయింది. ఇంతకీ కొబ్బరికాయ తీసాం కదా, అది కుళ్ళిపోయిందండి, అందుకని ఫ్రూట్స్ పెట్టాను. అదిగోండి ఇక తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకోవడానికి ముగ్గు అది వేసేసుకొని దీపం అది కూడా పెట్టుకోవడం అయిపోయింది. చూడండి మార్నింగే చక్కగా కోయిల సౌండ్స్ ఎలా వినిపిస్తూ ఉన్నాయో, అందుకే అది రియల్ సౌండ్ అలా ఉంచేశాను. మీ మొదటి శ్రావణ శుక్రవారం ఎలా జరిగిందో కూడా కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇదిగోండి తర్వాత ధూపం కూడా వేసేసుకున్నాను. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.